హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే పెటల్ హ్యాండ్స్ ఆర్ ఫిష్ కట్ హ్యాండ్స్ ఎలాగ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫిష్ కట్ హ్యాండ్స్ లేదా పెటల్ హ్యాండ్స్ అని కూడా అంటారు వీటిని, ఏదైనా ఒకటే. నేనైతే ఫస్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. నేను పెటల్ హ్యాండ్స్ కాబట్టి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసి తర్వాత 10 ఇంచెస్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత షార్ట్ హ్యాండ్ కటింగ్కి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. మిడిల్లోగా ఒక డాట్ పెట్టుకున్నాను. మనకి హ్యాండ్ కటింగ్ ఈజీగా ఉండడం కోసం ఇవన్నీ. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను కట్ చేసేస్తున్నాను. చాలా సింపుల్ అండి హ్యాండ్ కటింగ్ అయితే. 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాండ్స్ అయితే భలే ఉంటుంది లుక్. మనం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఆపోజిట్ కలర్లో కన్నా పైపింగ్ చేస్తే ఈ పెటల్ హ్యాండ్స్కి చాలా బాగుంటుంది లుక్ అయితే. నేనైతే హ్యాండ్ కట్ చేసేసాను, చూసారు కదా. 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా, దాని దగ్గర అయితే ఒక టక్ ఇచ్చేసాను. ఇప్పుడైతే ఫిష్ హ్యాండ్స్కి షేప్ రావాలి కదా, దానికోసమని కింద వైపున ఈక్వల్గా కట్ చేసేసుకున్నాను. ఆ షేప్ కోసం వచ్చేసి నేనైతే ఒక కార్నర్ దగ్గర నుంచి షేప్ వచ్చేలాగా డ్రా చేసుకున్నాను. ఒక వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా సింపుల్గా రౌండ్గా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడమే. కొంచెం ఎక్కువ కట్ చేయకుండా క్లాత్ నిదానంగా కట్ చేసేసుకోవడమే. ఫిష్ హ్యాండ్స్ ఇంతే సింపుల్. చూసారు కదా ఎలాగొచ్చిందో షేప్ అయితే. అంతే. మన హ్యాండ్ లెంత్ వచ్చేసి మన ఇష్టం. కాకపోతే ఇది లుక్ బాగుండాలి అని అంటే 5 అలాగ తీసుకుంటే బాగుంటుంది. నేను మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసాను. దాన్ని బేస్ చేసుకొని మిషన్ మీద అయితే స్టిచ్ వేసేస్తున్నాను. చూసారు కదా, లైనింగ్కి మెయిన్ క్లాత్ మీద పెట్టి రైట్ సైడ్లో పెట్టాను. స్టిచ్ వేసేసుకొని నీట్గా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని చిన్నగా టక్స్ పెట్టుకొని ఇప్పుడు పిన్స్ పెట్టాను కదా, అటు ఇటు జరగకుండా అవి తీసేసి రాంగ్ సైడ్లోకి తిప్పుకోవడమే. తిప్పేసేసుకొని నీట్గా పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది నేను లైనింగ్ వచ్చేసి డ్రెస్ కలర్లో తెచ్చుకున్నాను, కానీ శారీ కాబట్టి ఇది నేను హ్యాండ్స్ కోసమని బ్లౌజ్ పీస్ యూస్ చేశాను. శారీ వేరే కలరు, బ్లౌజ్ వేరే కలర్ రావడంతో లైనింగ్ వచ్చేసి ఆపోజిట్ కలర్ అయిపోయింది. సో చూసేవాళ్ళు కొంచెం ఇదిగా ఉండొచ్చు, ఏమనుకోకండి. పైన స్టిచ్ వేయడం అయితే అయిపోయింది. చూసారు కదా, ఈజీ అండి. ఇప్పుడు ఒకటి స్టిచ్ చేసేసాను కదా, మిగతా 4 పీసెస్ కూడా అలాగే స్టిచ్చెస్ వేసుకోవాలి. 4 పీసెస్ని రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్కి ఆ కటింగ్ అనేది ముందు వైపు రావాలి. అది మనం చూసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ లైనింగ్ క్లాత్, దాన్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకున్నాను. అలాగే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం షేప్ సరిగ్గా చూసుకొని 4 పీసెస్ని అడ్జస్ట్ చేసుకొని నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగా 2 పీసెస్ని ఇదిగో షేప్ వచ్చేలాగా చూసుకొని పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. స్టిచ్ వేసుకోవడంతో ఈ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది, ఫిష్ కట్ హ్యాండ్. ఇంకా డీప్గా కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట అది. ఇప్పుడు నేను డ్రెస్కి అటాచ్ చేసి అయితే స్టిచ్ చేసి చూపిస్తాను. ఇది డ్రెస్ నాది. దానికి నేను ఇప్పుడు ఏం చేశానంటే హ్యాండ్ మధ్యలో ఈ డ్రెస్కి మిడిల్కో కరెక్ట్గా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకునేలాగా. చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను కదా, అంతే. ఎవరైనా స్టిచ్ చేసేసుకునేలాగా చూపిస్తున్నాను. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగుంది.